బస్ వచ్చేసిందో. బస్ చకచకా ఎక్కేసి ఫాస్ట్గా వెళ్ళిపోదాం అనుకున్నా కాలేజ్కి. అదేంటో మా బస్ వస్తుంది అని ట్రైన్కి ముందుగానే సిగ్నల్స్ అందినట్టుంది. ఎప్పుడు ఇక్కడికి రాగానే గేట్ పడిద్ది, ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ చిన్న ట్రైన్ అనుకుంటే పొడవుగా పెద్ద ట్రైన్ వచ్చింది. ఎటు ఫస్ట్ డే కాలేజ్కి లేట్గా వెళ్ళాము అని అనుకుంటే ఇప్పుడు లాస్ట్ డే కూడా ఇలానే లేట్గా చేస్తుంది. దీనికంటే ముందు మా రివ్యూ టెన్షన్. ఫైనల్గా గేట్ అయితే ఓపెన్ అయిపోయింది. మాకంటే ముందు మా డ్రైవర్ అంకుల్కి హ్యాపీ అనమాట, ఇప్పటికైనా గేట్ తెరుచుకుంది అనని. సో చకచకా కాలేజ్కి వెళ్ళిపోదామని స్పీడ్గా పోని. మొత్తానికి ఎలాగలా మా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. స్టార్టింగ్ అయితే డిగ్రీ కాలేజ్ కనిపించింది, ఆ తర్వాతే మా కాలేజ్ కనిపించింది. ఒక రకంగా డిగ్రీ కాలేజ్ని పాకిస్తాన్ అనుకోవచ్చు, ఊరికినే అలాగా. ఇక మా మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా, మా ఇద్దరికి కలిపి ఒక ఎంట్రన్స్ ఉంటుంది అనమాట, డిగ్రీ కాలేజ్కి బీటెక్ కాలేజ్కి. ఇది పాకిస్తాన్ ఇండియా బోర్డర్ అనుకోవచ్చు. మాది మాత్రం ఇండియా, డిగ్రీ కాలేజ్ మాత్రం పాకిస్తాన్ అనుకుందాం. ఎందుకంటే బోర్డర్ క్రాస్ చేసినప్పుడు ఎలా అయితే పనిష్మెంట్స్ ఉంటాయో, ఇక్కడ మా బీటెక్ వాళ్ళు డిగ్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అంటే ఆ బోర్డర్ క్రాస్ చేసినా మాకు అంతకంటే ఎక్కువ పనిష్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే మాది ఉమెన్స్ కాలేజ్ కాబట్టి, వాళ్ళది కో ఎడ్యుకేషన్ కాబట్టి. ఒకవేళ మాకు క్లాసెస్ బోర్ కొట్టి, అంటే బీటెక్ లైఫ్ అంటేనే ఎంజాయ్మెంట్ అనుకుంటారు, మాకు క్లాసెస్ బోర్ కొట్టి బంక్ కొడదాం అనుకున్నా బయటకైతే వెళ్ళనీరు, అది తెలిసింది. సరే గోడన్నా దూకుదాం అనుకుంటే ఇక్కడున్న ఈ కాలువలో ఏడబడతాము అని అదో భయం. అయినా గోడ దూకి అంత ధైర్యం ఎవరికి లేదు. సో కామ్గా కాలేజ్లోనే ఉంటాం తప్పించి ఏం చేయలేం, బోర్ కొట్టి క్లాసులకు పోవడం తప్పించి. ఫైనల్గా మేమైతే ఎంటర్ అయిపోయాం అనమాట కాలేజ్లోకి. బీటెక్లో మనం ఎన్నో బుక్స్ చదివి ఉంటాము, ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఉంటాము, కానీ ఫైనల్గా మనకంటూ మనం ఒక బుక్ తయారు చేసి కాలేజ్కి ప్రజెంట్ చేస్తాము. అది ప్రాజెక్ట్ రూపంలో. ఆ 4 ఏళ్ల కష్టం, 4 ఏళ్ల ఇష్టం ఆ బుక్లో బంధించి కాలేజ్కి అనేది మనం ప్రజెంట్ చేస్తాము. ఆ ప్రజెంట్ చేసింది కరెక్ట్గా ఉందా లేదా అని రివ్యూవర్ వచ్చి రివ్యూ ఇస్తారు. ఆ రివ్యూకి మనం పడే టెన్షన్ అంతా ఇంత కాదు. ఫైనల్గా మా రివ్యూవర్ మమ్మల్ని అయితే పిలిచేశారు, మేమైతే వెళ్ళిపోయాం. వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అమ్మయ్య రివ్యూ సక్సెస్ఫుల్గా అయిపోయిందో అని అనుకుంటూ వచ్చేసాం అనమాట. అందుకే మా మొహంలో వెలుగు మామూలుగా వస్తుంది అనుకున్నారా, మీరే చూడండి. ఇంకా మనం వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. మా ఫస్ట్ ఫ్లోర్ సెమినార్ హాల్. ఇక్కడ ఎన్నో ఈవెంట్స్ జరిగినాయి, అసైన్మెంట్స్ జరిగినాయి, ఎన్నో సిఆర్టీ క్లాసెస్ జరిగినాయి, ఎన్నో మెమరీస్ దాగున్నాయి అనమాట ఈ సెమినార్ హాల్లో. మా హెచ్ఓడి సార్ రూమ్ సెమినార్ హాల్ పక్కనే ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మా ఎగ్జామ్ సెల్ అనమాట. ఎగ్జామ్ ఫీజులు ఇక్కడే కట్టుకుంటాము. అండ్ మా సర్టిఫికేట్స్ కూడా అక్కడే ఉంటాయి, వాళ్ళే ఇస్తారు సార్సే. అండ్ ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ అనమాట. మా నాన్న శాలరీ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇంకా స్ట్రైట్గా వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అన్నీ మనకి క్లాస్ రూమ్స్, రైట్ సైడ్ ఉన్నాయి ల్యాబ్స్ అనమాట. ఇంక ఇక్కడ చిన్న ప్లేస్ ఉంది కదా, ఈ స్పేస్లో ఇక్కడ మా జూనియర్స్ అందరు కూర్చుని ఉన్నారు టైం పాస్కి. లేకపోతే ఒకవేళ మాకు ఎగ్జామ్స్ ఉన్నా అక్కడికి వచ్చి మేము చదువుకోవచ్చు. ఇంకా కింద కూడా చాలా ప్లేస్ ఉంది, కింద కూడా కూర్చోవచ్చు. కాకపోతే ఎండ కాబట్టి మేమేం కూర్చోము అక్కడ. ఇంకా ల్యాబ్స్ వచ్చేసరికి మాకు ఎండాకాలం ల్యాబ్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ ఏసీ ఉంటుంది కాబట్టి హాయిగా ఏసీ రూమ్లన్నా కూర్చోవచ్చు అని వెళ్తాం అనమాట. కానీ ప్రతి క్లాస్ రూమ్కి మాకు వెంటిలేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎండాకాలంలో తట్టుకోలేం, కానీ వడగాలులకి చలికాలంలో మాత్రం బాగానే ఉంటుంది అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో మా క్లాస్ రూమ్స్, అన్ని డిజిటల్ క్లాస్ రూమ్స్ అనమాట. ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇక్కడ బ్యాచ్ నుంచి ఉన్నారు అంటే, ఆ ముందు రూమ్ ఉంది కదా, మనం ఇందాడ వెళ్ళి వచ్చాం, మన రివ్యూవర్ రూమ్ అనమాట అది. సో దానికోసం టెన్షన్ పడి బయట నుంచి ఉన్నారు. మనకంటే టెన్షన్ లేదు, ఎందుకంటే మన రివ్యూ అయిపోయింది కదా.
రివ్యూకి వచ్చాం కాబట్టి మాకు అనేది ఒక క్లాస్ రూమ్ అలాట్ చేసి ఉంచారు. ఇదే మా క్లాస్ రూమ్. వీళ్ళల్లో కొంతమందికి రివ్యూస్ అయిపోయి హ్యాపీగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉన్నారు లాస్ట్ డే కాబట్టి. అండ్ ఇది మా డిజిటల్ క్లాస్ రూమ్ అనమాట. నార్మల్గా బోర్డు మీద రాసుకోవచ్చు, డిజిటల్గానే చెప్పొచ్చు. అండ్ మేము ఎంతో కష్టపడి చేసిన బుక్స్ మాత్రం భద్రంగా అక్కడే పెట్టేశారు. ఎందుకంటే డిపార్ట్మెంట్కి ఒకటి ఇవ్వాలి, లైబ్రరీకి ఒకటి ఇవ్వాలి, అండ్ మా గైడ్కి ఇంకొకటి ఇవ్వాలి కాబట్టి అక్కడే పెట్టేశాము. అండ్ ఇక్కడ చూస్తే కిటికీలో నుండి కిందకి చూస్తే మాత్రం అక్కడ కనిపిస్తుంది కదా ఆ చిన్న ఏరియా, ఆ ఏరియాలో ఓన్లీ స్టాఫ్స్ మాత్రమే వెహికల్స్ పార్క్ చేసుకోవాలి అనమాట. అంటే అప్పుడప్పుడు స్టూడెంట్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ శాతం స్టాఫే పార్క్ చేసుకుంటారు అక్కడ వెహికల్స్. అండ్ ఎంత చేస్తున్నాను మరి మనం కనిపిపోతే ఎట్ట మన క్లాస్ రూమ్లో. సో ఒక రౌండ్ వేసేసాను. ఆ తర్వాత ఇంకా మనకేం పని ఉందిలే ఇంకా అని ఇంటికి వెళ్ళిపోదానికి బయలుదేరిపోయాను. ఇక్కడ కనిపిస్తుంది కదండి జిరాక్స్. ఆ జిరాక్స్ అప్పుడప్పుడు మమ్మల్ని కాపాడిద్ది అనమాట. అండ్ అక్కడ చెప్పులు ఇప్పున్నారు కదా, లైబ్రరీకి చెప్పులు వేసుకొని ఎట్ట వెళ్తామండి, అందుకే బయట ఇప్పేసి లోపలికి వెళ్ళారనమాట. సో బ్యాగ్స్ కూడా ఎత్తుకెళ్ళిపోకూడదు, ఎందుకంటే బుక్లు ఏమైనా బ్యాగ్లో పెట్టుకుంటారని మా కాలేజీలకి భయం. సో బ్యాగులు బయట వేసి లైబ్రరీలోకి పోవాలి. అండ్ హోల్ కాలేజ్లో నాకు ఎంతో ఇష్టమైన ఒక ప్లేస్ ఉంది. అదేంటిదంటే ఇదేంటి అంటే హనుమాన్ దగ్గర బస్ దిగేసి ఒక 3 ప్రదక్షిణాలు చేసేసి ప్రశాంతంగా కూర్చుంటే పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా డే కూడా చాలా బాగా స్టార్ట్ అయింది. నేను ముందే చెప్పాను కదండి మేము కాలేజ్ బయటికి వెళ్ళకూడదని. సో బస్ రాగానే మనకి గేట్లు వేసేస్తారనమాట. అప్పుడప్పుడు గేట్లకి తాళాలు వేసినా కూడా బాగలేదు. అదిగో అక్కడ కనిపిస్తుంది, అది మా క్యాంటీన్. కాలేజీలో ఉన్న ప్రతి ఫ్లోర్కి వెళ్ళి నేను చూపిలేను కాబట్టి కనిపించే ఎవరికి చూపిద్దామని కిందకి చూపిస్తున్నాను. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. హనుమాన్ విగ్రహం వెనుకమాల ఉంది కాబట్టి ఆ బిల్డింగ్ మొత్తాన్ని హనుమాన్ బ్లాక్ అనేసారనమాట. మరి హనుమాన్ బ్లాక్ ఉంటే ఇంకో బ్లాక్ కూడా ఉందండోయ్, అదేందో తెలుసా? నిరులా బ్లాక్. మరి హనుమాన్ వెనకాల ఉంది కాబట్టి హనుమాన్ బ్లాక్ అయింది. మరి నిరులా వెనకాల ఉండాలంటే నిరులా విగ్రహం ఉండాలి కదా అనకండోయ్, అది నిరులా బ్లాకే. ఎందుకంటే మా కాలేజ్ నేమ్ విజ్ఞాన్స్ నిరులా కాబట్టి అది నిరులా బ్లాక్. ఈ హనుమాన్ బ్లాక్ నిరులా బ్లాకే కాకుండా మీ ఎవరికి తెలియని ఇంకో బ్లాక్ ఉంది, అది సరస్వతి బ్లాక్. సరస్వతి విగ్రహం ఉంది, ఎక్కడుందా అని అడగండి. హనుమాన్ బ్లాక్ ఆపోజిట్ ఉన్నది సరస్వతి బ్లాక్ అనమాట. మీరు ఎక్కడైనా తప్పిపోతారు మా కాలేజీలో అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసి ఈ బోర్డులు చూసుకోండి, అక్కడ క్లియర్గా చెప్తారు ఏది ఎక్కడుందో అని. కొంచెం చూసుకుని వెళ్ళండి. అదంతా ఇది నిరులా బ్లాక్ అనమాట. నా 2 సంవత్సరాలు ఇక్కడే ఈ నిరులా బ్లాక్లోనే ఉన్నాయి, ఎందుకంటే మా క్లాస్ రూమ్ అక్కడే కాబట్టి. ఇంకా 4th ఇయర్ వచ్చేసి హనుమాన్ బ్లాక్లోకి షిఫ్ట్ చేశారు కాబట్టి ఇంకొన్ని మెమరీస్ అక్కడ ఉన్నాయి అనుకోండి. అంటే బీటెక్ అంటే 4 సంవత్సరాలు, మరి మీరు 3 సంవత్సరాలు చెప్తున్నారు అనుకోకండి. మనమంతా లేటరల్స్ అనమాట, డిప్లొమా బ్యాచ్. మధ్యలో వచ్చాం కానీ అందరితో పాటు కలిసి వెళ్తాం బయటికి, అంతే తేడా. మా గ్రౌండ్ వచ్చేసరికి కాలేజ్ వెనకాల ఉంటుంది అనమాట. ఈ గ్రౌండ్ మాత్రం డిగ్రీ కాలేజ్కి మా కాలేజ్కి ఇద్దరికి ఒకటే గ్రౌండ్. ఇద్దరం వాడుకోవచ్చు, వాళ్ళు అటు ఆడుకుంటారు, మేము ఇటు ఆడుకుంటాము. అప్పుడప్పుడు బాల్ వస్తే మాత్రం అటు ఇచ్చేస్తాం అనమాట, అంతే. అండ్ ఇదంతా వచ్చేసరికి మాకు హాస్టల్ అనమాట. ఉమెన్స్ కాలేజ్ కాబట్టి ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే హాస్టల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఒక మంచి మెమరీ, మేము బర్త్డేస్ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ బర్త్డేస్ వస్తాయి కదా, అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఇక మా నిరులా బ్లాక్ని క్లియర్గా చూపించలేదు కదా, ఎంతైనా 2 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాము. సో ఇది చూపిపోతే ఎలా? అలానే లోపలికి అయితే వెళ్ళే ఓపిక అయితే నాకు లేదు, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, నేను కొనలేకపోతున్నాను. ఆ జూమ్ చేశాను చూడండి, అది మా రూమ్ అనమాట. ఆ లాస్ట్ ఉండేదే మా క్లాస్ రూమ్, అంత పైన అంత లాస్ట్ మా క్లాస్ రూమ్. ఇది నిరులా బ్లాక్. అండ్ ఈ ఖాళీ స్థలం వచ్చేసరికి మా ఫేర్వెల్ ఇక్కడే జరిగింది. అప్పుడప్పుడు ఈవెంట్స్ అన్ని ఇక్కడే జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ ఫైనల్గా ఎండలో ఉండలేం కాబట్టి మనం ఒక సోడా తాగేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. సో బయలుదేరిపోయాను అనమాట. నార్మల్గా బయటకు వెళ్ళాలంటే మా కాలేజ్ వాళ్ళు ఐడి కార్డు లాగేసుకుంటారు బయటకు వెళ్ళాలి అంటే, అది కూడా లెటర్ ఉంటేనే. అదే ఇప్పుడు మనం ఫైనల్ ఇయర్స్ కదా, మన కాలేజ్ ఇంకా వెళ్ళే పని లేదు కాబట్టి ఇంకా వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వాల్సిన పని లేదు, ఫైనల్ ఇయర్ అని చెప్పి బయటకు వచ్చేయడమే. కాలేజ్కి ఆటో ఎక్కి దూరంగా వెళ్తుంటే మన కాలేజ్ లైఫ్ అంతా ఒక్కసారిగా హిట్ అయిందనమాట. మళ్ళీ ఎగ్జామ్స్ రాయలేం అంటే మళ్ళీ గేట్ రాసుకుని ఎంటెక్ రాసుకోవచ్చు, అది పక్కన విషయం పెడితే. బీటెక్ మళ్ళీ ఎగ్జామ్స్ రాయలేం, బ్యాక్లాగ్స్ ఉంటాయి అనకండోయ్. బీటెక్ గురించి నార్మల్గా మాట్లాడుతున్నాం వినండి.
ఎగ్జామ్స్ మళ్ళీ మళ్ళీ రాయలేము, ఫ్రెండ్స్ కోసం బయట వెయిట్ చేయలేము, మళ్ళీ మళ్ళీ ఫ్రెండ్స్ని కలుసుకోలేము. అలా వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ, అందరిని ఒక దగ్గర చూసుకుంటూ కొంచెం 5 నిమిషాలు అట్లా హ్యాపీగా అందరితో స్పెండ్ చేసి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాం. ఇక నా బీటెక్ లైఫ్ ఇక్కడితో ముగిసిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.